అనే ఉద్దేశంతో ఇవాళ మధ్యాహ్నం భోజన పథకాన్ని తీసుకొచ్చారు. గతంలో చేసిన నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి కానీ గుడ్లు 6 రోజులు 6 రోజులు కానీ 5 రోజులు గుడ్లు పెడుతున్నారు. నేను ఇవాళ 25% తగ్గింది గుడ్ల ఇది. నేను ఇవాళ చూస్తున్నా, ఇవాళ అడిగా మా ఇంట్లో ఒక గుడ్డు ఎంత ఉందని, 6.5 రూపాయలు. 6.5 రూపాయలు 25% తగ్గించారంటే రూపాయి 62 పైసలు తగ్గింది. రూపాయి 62 పైసలు గతంలో ఎక్కడికి పోయేదో మరి నాకు తెలియదు. 34 లక్షల మంది విద్యార్థులు రూపాయి 62 పైసలు ఇంటూ 5 రోజులు లెక్కేసుకోండి. అంటే గతంలో ఎంత అవినీతి జరిగేదనే విషయాన్ని నేను రాజకీయాల గురించి మాట్లాడు కానీ మీకు అన్నీ తెలిసి ఉండాలి. ఇవాళ అట్లా అవినీతి లేకుండా, పైగా ఇవన్నీ కాకుండా ఆ గుడ్డు మీద పేరుతో మీకు తెలుసు కదా స్టాంప్ వేసుకునేవాళ్ళు, స్టాంప్ వేసేవాళ్ళు, లేదా దీవెన అనేవాళ్ళు, లేదా కానుక అనేవాళ్ళు. దీవెనలు కానుకలు ఇవ్వడానికి మనమేమన్నా మన ఖజానాల నుంచి ఇస్తున్నాం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి వస్తూ ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమ ఫలాల కోసం అందించిన వానికి సొంతం. ఇవాళ ఈ పథకానికి ఎందుకు లోకేష్ అన్న మధ్యాహ్న పథకం అని పెట్టలేదు? ఎందుకు చంద్రన్న మధ్యాహ్న పథకం అని పెట్టలేదు? ఒక మహానుభావురాలు పేరు ఎందుకు పెట్టారు? ఎందుకంటే బాధ్యత కలిగిన వాళ్ళు చేసే పని అది. గతంలో అటు కాదు, అన్నిటికీ పేర్లు పెట్టుకునేవాళ్ళు, దైవాంశ సంబూతులుగా భావించుకునే వాళ్ళు. మనము మీరు చెప్పండి పిల్లలు, ఒక విషయం చెప్పండి, మనము దీవెనలను ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి అడుగుతాం, లేదా మన తల్లిదండ్రులను అడుగుతాం, లేదా మన టీచర్ని అడుగుతాం. వీళ్ళ ముగ్గురినే మనం అడుగుతాం. వాళ్ళ ముగ్గురికే మనల్ని దీవించే అర్హత ఉంది. ఇంకెవ్వరికి కూడా మనకి దీవించే అర్హత లేదు. ఎవరన్నా నేను దీవించగలను, నేను దైవాంశ సంభూతుని అని అనుకుంటుంటే వాళ్ళందరినీ దూరంగా పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన్ని నిలబెట్టే దాంట్లో భాగస్వామ్యం వహించేది మీరే. కాబట్టి అటువంటి వ్యక్తులకి, శక్తులకి దూరంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, మీ ఆరోగ్య సంరక్షణ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఈ రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడే స్కిల్ సెన్సస్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని. పదే మీ మంత్రివర్గులు చేసిన డైనమిక్ మినిస్టర్ ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తూ, మీ మధ్యాహ్న భోజన పథకం గురించి ఆలోచిస్తూ, మీకు మంచి పోషకాహారం అందించడం గురించి ఆలోచిస్తూ, మీకు ఆరోగ్యం గురించి పథకాలు తీసుకొస్తూ, అవన్నీ కాకుండా మీకు నైపుణ్య శిక్షణ ఇచ్చి రాబోయే రోజుల్లో మీ కాళ్ళ మీద మీరే నిలబడేలాగా అనేక ప్రభుత్వ పథకాలను తీసుకొచ్చు స్కిల్ సెన్సస్ చేసి మీలో ఏ నిగూఢమైన నైపుణ్య శక్తి దాగుందో దాన్ని వెలికి తీసి ఆ విధంగా ఆ దిశగా మిమ్మల్ని నడిపించి మీ భవిష్యత్తు నిర్మాణం చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటారు. ఇటువంటి డైనమిక్ మినిస్టర్ గారికి ఒకసారి మీరు అందరూ చప్పట్లు కొట్టాలా లేదా? మరి పేరు తీసుకున్నప్పుడు కొట్టట్లేదు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా వచ్చిన నూతన విద్యా విధానం కూడా మీకు మంచి భవిష్యత్తు నిర్మాణం చేస్తుంది. అనేక రకాలైన పథకాలు ఉన్నాయి. నూతన విద్యా విధానం రాబోయే రోజుల్లో మన దేశంలో ఉన్న మేధో సంపత్తి ఎక్కడా లేదు. కానీ మనం అనేక 12వ శతాబ్దం నుంచి వలస పాలనలో ఉన్నాం కాబట్టి, మొఘళ్ళు వచ్చి బ్రిటిషర్లు వచ్చాం కాబట్టి మన వల్ల ఏమీ కాదు, మనమంతా చేతగాని వాళ్ళమనే ఒక భావన మనలో నెలకొని ఉండేది. ఆ భావన